స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాట కోసం సోమవారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడప దర్గాని సందర్శించారు. 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకొని దర్గాకు వెళ్లటం ఇప్పుడు వివాదమైంది. సాధారణంగా దర్గాకు వెళ్లటం తప్పులేదని, కానీ అయ్యప్ప మాలతో ఏంటనే అభ్యంతరాలు అయ్యప్ప భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దర్గా అంటే ఓ సమాధిని సందర్శించి వస్తే మాల తీసేయాలి కదా అని ప్రశ్నిస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ నేపథ్యంలో అయ్యప్ప మాలలో ఉండగా దర్గాకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే డిబేట్ ఇప్పుడు హాట్ గా మారుతోంది. ఇదే క్రమంలో శబరిమలలో ఉన్న వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి కూడా ప్రస్తావనకి వస్తోంది. నేరుగా అయ్యప్ప సన్నిధిలోనే లేని తప్పు ఇక్కడేంటని క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది భక్తులు. అసలు వావర్ స్వామి ఎవరు, ఆయన చరిత్ర ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. కార్తీక మాసంలో అయ్యప్ప భక్తులు మాలను ధరించి 41 రోజుల పాటు మండల దీక్ష చేస్తారు. దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్ర వెళ్లి 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామి దర్శనానికి కేరళ వెళ్లిన భక్తులు తప్పనిసరిగా అక్కడ ఉండే వావర స్వామి సమాధిని సందర్శిస్తారు. ఇది కథ కాదు, కేరళలో కనిపించే యథార్థ సన్నివేశం. మకర విలక్కు తీర్థయాత్రలో భాగంగా అయ్యప్ప స్వాములు మసీదును సందర్శించి మత సామరస్యాన్ని చాటుతారు. అయ్యప్ప ఆలయానికి 60 కిలోమీటర్ల దూరంలో కొట్టాయం జిల్లా ఎరుమేలి దగ్గర వావర్ మసీదు ఉంది. ఈ ప్రాంతంలోనే అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసుడిని సంహరించినట్టు పురాణాల్లో ఉంది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈ ప్రాంతంలోనే పేటతుల్లి ఆడతారు. అనంతరం మసీదుకు వెళ్లి అగరబత్తిని వెలిగిస్తారు. శబరిమలకు వెళ్లే ముందు చాలా మంది భక్తులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. అయ్యప్పకు వావరకు పరిచయం ఎలా ఏర్పడిందంటే, పురాణాల ప్రకారం వావర్ యుద్ధ విద్యలో నైపుణ్యుడు. ఒకసారి అయ్యప్పతో ఆయన 3 రోజుల పాటు యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో వావర్ అయ్యప్పకు గట్టి పోటీ ఇచ్చాడు. అప్పుడు అయ్యప్ప తన చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేసి వావర్ని ఆలింగనం చేసుకుని తన మిత్రుడిగా చేసుకున్నాడు. ఆ తర్వాత కాలంలో వావర్ అయ్యప్పకు శిష్యుడిగా మారాడని చెబుతారు. తన బాణం పడిన చోట ఆలయం నిర్మించాలని చెప్పిన అయ్యప్ప ఆ సమీపంలోనే వావర్కి మసీదు కూడా కట్టాలని చెప్పాడట. ఇస్లాం మత సాంప్రదాయాల ప్రకారం అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు, కానీ వావర్ ఉనికిని సూచిస్తూ ఓ శిల ఉంటుంది. ఈ మసీదులో శబరిమలకు వెళ్లే భక్తులు మాత్రమే కాదు, వేలాది మంది హిందువులు పూజలు చేస్తారు. ఈ సంప్రదాయం గత 500 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఇక అసలు విషయానికి వస్తే, వావర్ స్వామి కొలువైన మసీదుని దర్శించుకుని అయ్యప్పను దర్శించుకుంటారు అయ్యప్ప స్వాములు. అందుకే రామ్ చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకి వెళ్లటంలో తప్పేమీ లేదంటున్నారు కొంతమంది పండితులు. మరి వివాదం ఎందుకు అంటే, దర్గా అనగానే సమాధి కదా. సాధారణంగా అయ్యప్ప మాల వేసుకున్న వారు చావు వార్త వినరు, ఆ ప్రదేశానికి వెళ్లరు. ఇంట్లో స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు కూడా కనీసం ఎదురు పడరు. మండల దీక్షను అంత నియమంగా చేస్తారు కదా, అలాంటప్పుడు దర్గాకు వెళ్లటం తప్పు కాదా అన్నది కొందరి వాదన. అయితే రామ్ చరణ్ ఉరుసు ఉత్సవాల కోసం కడప దర్గాకు వెళ్లాడు. పేరులోనే ఉత్సవం అని ఉంది అంటే అది శుభమే, కానీ ఏమాత్రం అశుభం కాదు కదా. అలాంటప్పుడు దర్గాని సందర్శించడం, ఉత్సవాల్లో పాల్గొనటం అసలు తప్పు లేదంటారు. అయ్యప్ప మాల వేసుకోవటం, ఆ నియమాలు పాటించడం వెనుకున్న ఆంతర్యం ఏంటంటే ఆరోగ్యం, మానసిక పరివర్తన కోసమే. మిగిలినవన్నీ వారి వ్యక్తిగతమే. మరి ఈ వివాదంపై రామ్ చరణ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.